స్వామి మీరు ఒకసారి మొత్తం పైన అంతా ఇసుక వేసేసుకుని లోపల సమాధి ఉన్నారు కదా, అప్పుడు మీకు శ్వాస అనేది లేకుండా మరి ఎంతసేపు ఉండగలుగుతాం? అలా ఏంటి ఆ సాధన ఏంటి? అప్పుడు నేను 6 నెలలు సాధన చేశాను కదా, 6 నెలలు సాధన చేసి మళ్ళీ మా గురువు గారి దగ్గరికి వచ్చా. వచ్చిన తర్వాత నాయన సాధన చేసేవాడిని. గురువుగారు మీరు చెప్పింది చేశాను, మరి ఎలా చేశానో మీరు చెప్పిందే చేశా, అది ఏమైంది నాకు దాని గురించి అర్థం కాలేదు. కానీ ఆకలి దప్పులు అయితే తగ్గాయి. 3 పూటలు తినేవాడిని, బాగా మెక్కేవాడిని. ఇంతలా ఉంది నేను, ఒక చెయ్యి ఇలా పడితే ఇంకా గ్యాప్ ఉండేది నాకు. లాస్ట్కి ఒక పూటకు వచ్చినాను. ఇప్పుడు ఆకలి ఒక పూట తినకపోయినా కూడా ఉండగలిగేది వచ్చింది. కానీ మార్పు వచ్చింది. కొన్ని నాకు తెలియనివే కొన్ని అర్థమయ్యేవి ఇలాంటివి వచ్చినాయి అన్న. సరేలేని అప్పుడు ఏదో వర్షము జడి పెట్టుకుంది, వారమైనా వర్షం ఆగలేదు. గురువుగారు మీడియా వాళ్ళకి చెప్పాడు, ఒక 7-8 మంది ఛానల్ వాళ్ళకి చెప్పాడు, భూసమాధి చెప్పిస్తాము ఆశ్రమంలో. బెంగళూరు స్వామి, నన్ను బెంగళూరు స్వామి అంటాడు. నేను కర్ణాటకలో ఉన్న 40 ఏళ్ళు, బెంగళూరు స్వామి అంటేనే అక్కడ అందరికీ తెలిసేది అన్నాడు. అప్పుడు నాకు నైనా భూసమాధి చేస్తామన్నాడు. మీరు చెప్తే మీరు ఏది చేయమంటే అంతే. నేను ఇంకా అడగను, గురువుగారు చెప్పాడంటే నేను చేయగలుగుతానని ఆయనకు నమ్మకం ఉంటే చెప్తాడని నాకు అదో ధైర్యం. మీరు చెప్తే చేస్తాను గురువుగారు అండి. సరే అన్నాడు. వాడు నిలిచిపోలేదు, అలాగే ఇసుక తోలిచ్చాడు. 5 బండ్లు ట్రాక్టర్, 5 బండ్లు ఇసుక తోలిచ్చి ఇసుక అంతా పోసి చుట్టూ గుంత మాదిరి తీసి కూర్చోబెట్టి పైనంతా మూసేశారు. పైన మూసి మళ్ళీ దాని మీద కవరు, ఎలా అంటే కళ్ళల్లోకి ముక్కల్లోకి ఇసుక పోతుంది కదా, అది పొడి ఇసుక అయితే ఒకవేళ వేసింది కొంత రాలుతుందేమో పొడిదైతే. ఇది తేమ ఉంది కదా, మన ప్లాస్టింగ్ చేస్తే ఎలా ఖర్చుకుంటుందా అలా ఖర్చుకుంటుంది బాగా. మనిషి ఇట్లా లేకలేదు, ఇట్లా లేకలేదు, పూర్తి ఇట్లా కూర్చొని పెట్టి వేసేసారు. ఒక 7-8 మంది చుట్టూ మనుషులు వచ్చి ఇసుకంతా వేసి పైన కవర్ వేసి మళ్ళీ మూసేశారు. లోపలే బయటే. ఈడ ఏం మాట్లాడినా వాళ్ళకి వినపడదు, వాళ్ళు ఏం మాట్లాడినా ఇక్కడ వినపడదు. ఎలా ఉన్నాను అంటే ఇప్పుడు కూడా అది చెప్పే కుదరదు, అయినా దాంట్లోకి వెళితే అది ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను అని చెప్పలేను, అలా వెళితే ఇప్పుడు కూడా అది ఎలాగో అది నాకు మంచికి వస్తుంది. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండాలి కదా అనేది ఆడ తెలుస్తుంది అనమాట. కేసరి ముద్ర ప్రాణాయామ సాధన బాగా చేసి కుంభక స్థితి కొంచెం వస్తే అప్పుడు సుషుమ్నాలో ఆటోమేటిక్గా ఇందులో కూడా గాలి వస్తుంది, తక్కువగా వస్తుంది, లోపల ఎంత కావాలో అంత పని చేస్తుంది అనమాట. అప్పుడు ఆ టెక్నిక్తో మనం ఉండొచ్చు. అది లేకపోతే వీళ్ళు బయటికి తీసేతలకి ఇంక బంధువులందరినీ పిలుచుకోవాలా, ఒకరిద్దరు ఎత్తుకొని పోయేకే. అప్పుడు మళ్ళీ వాళ్ళే తీశారు. నాకైతే ఏమీ అనిపించలేదు, ఉన్నానంతే. మళ్ళీ వాళ్ళే తీశారు. తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పారు, స్వామి 45 నిమిషాలు ఉన్నావు, దీని గురించి కొంత చెప్పు, జనాలకు అర్థం కాని అని అడిగారు. అప్పుడు చెప్పా, ఈ కుండలిని మహావిద్య సాధన ద్వారా ఈ త్రిబంధాలు ప్రాణాయామ చేస్తే, ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామం చేస్తే అప్పుడు కుంభక స్థితి మనకి లెన్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఊపిరితిత్తుల్లో ఎక్కువ శ్వాస నిల్వ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం కొద్దిగా వదులుతూ కొద్దిగా తీసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా స్టోర్ అయి ఉంటుంది లోపల. దాని నుంచి మనం కొంత కేసరి ముద్ర ఉంటే అలా చేయొచ్చు అని అర్థమైంది నాకు. అప్పుడే చెప్పా, నాకు అర్థమైంది చెప్పి నేను చదివింది గిదివింది ఏమీ చెప్పను. ఎందుకంటే నేను మహాముండి ఉన్నదే చెప్తాను. నేను వాడు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నాకేమీ ఇది లేదు. నా శరీరం మీద ఫస్ట్ ప్రయోగం చేసుకుంటేనే నేను చెప్తా ఏదైనా, ఊరికే చెప్పను. అందుకే ఇప్పుడు నేను ఇంత క్లారిటీగా మీకు చెప్తున్న 6 నెలలు చేయండి సాధనని, ఎవరైనా చెప్పను. ఇప్పుడు ఎంతోమందిని మహనీయులను మీరు వింటారు, చేస్తూనే ఉండాలి అనే వాళ్ళే ఉన్నారు. కానీ దీనికి టైం చెప్పలే, ఇన్నాళ్ళే చేయాలని ఎవరైనా చెప్పారా? విన్నారా? మరి నేను చెప్తున్న 6 నెలలు చేయండి నేను చెప్పినట్లు. 7వ నెల నుంచి మీరు కూర్చోండి, ప్యాన్ వేసుకోండి, అన్నీ జరగకపోతే అప్పుడు అడగండి. నా దగ్గర ₹1 లేదు. నేను కూల్ చేస్తే కుండగాలు లేకపోతే ఎండగాలు అంటారు కదా, మగ్గం బట్టలు నేసేవాడిని నేను, పవర్లూమ్స్ కర్ణాటక.
అక్కడే ఉండి బాడికి అద్దె కట్టుకొని ఉండి పెళ్లి చేసుకొని అక్కడ కర్ణాటకలో బిడ్డలను చదివించి పాపకు పెళ్లి చేశాను. అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు, 26 ఏళ్ళు 27 ఏళ్ళు. మా నాయన గురువే, గంగయ్య స్వామి అని మా నాయన గురువే, ఈ మార్గంలో ఉన్నాడు. ఆయన ఇదంతా ఆస్తి అంతా బాగున్నది, ఒకే కొడుకును బాగా గ్రాండ్గా సాకాను నన్ను. వేమన యోగి చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అంత అల్లరిగా ఉన్నాను నేను అప్పుడు. అలా ఉన్నాను, మొండి అంటే మొండి, ఏది వినేదిలే ఎవరు చెప్పింది. అప్పుడు ఆయన ఈ మార్గంలో వచ్చి ఏదో ఆయన సవడేశ్వరి గుడి కట్టుకోవాలని ఆయనకు ఆలోచన వచ్చి ఆ గుడికి ఉన్నదంతా ఏదో చేసేసి అక్కడ అందరి దగ్గర చందాలు చేసి ఆ గుడి కట్టించుకొని ఆయనదేదో ఆయన చూసుకున్నాడు. అప్పటి నుండి చిన్నప్పటి నుండి నేను ఆయనను చూసి పెరిగా. ఓహో, ఈ మార్గంలోకి వెళితే ఇలా ఉంటుంది గౌరవము, కోట్లు సంపాదించినా ఉండదు, అది ఉండే వరకు ఉంటుంది, మళ్ళీ ఎవడు మాట్లాడు. ఈ దీంట్లోకి వెళితే డబ్బు లేకపోయినా గౌరవం ఉంటుంది, ఇలా ఆలోచించా చిన్నప్పుడే. అయినా అది సంకల్పం, అలాగే ఆ రంగంలోకి ఎంచుకున్నా, దీనికోసం తప్పించా, కష్టపడా, వచ్చా. అప్పుడు అలా ఉన్నోడిని మా పుట్టిండే ఊరు కదిరి దగ్గర సుబ్బరాయనపల్లి, అక్కడే 50 సంవత్సరాలు ఉంటే ఆశ్రమం మా నాయన గుడి కట్టించి చౌడమ్మ గుడి, దాని పక్కలోనే స్థలం మనకు 1.5 ఎకరా ఉంది దానికి సంబంధించింది. అక్కడ ఆశ్రమం నేను ఈ బాధలన్నీ పడ్డా, ఈ విద్య నేర్చుకోవడానికి తిరగడానికి చోటు తిరిగి గురువులందరినీ ఎతికి హిమాలయాలకు వెళ్ళి అన్నం లేక ఛార్జీలకు లేక నడుచుకొని బాధలు పడి ఈ విద్య గురించి ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో ₹1 లేదు నా దగ్గర. అయినా ధైర్యం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, మా గురువుగారు ప్రోత్సాహం ఉంది. ఆయన చెప్పాడు, వెళ్ళు నాయన, నువ్వు ఏం చేయాలన్నా చేస్తావు పో అన్నాడు. ఆ మాట నాకు కొన్నంత బలం ఇచ్చింది, ₹1 ఆస్తి ఇచ్చింది నాకు ఆ మాటే. మా గురువుగారు చెప్పినాడు, ఇంకొక ధైర్యం నాకు వచ్చేస్తాయి. అలాగే వచ్చా. ఇప్పటికి సంవత్సరం మీద 3 నెలలు అయింది, 20 లక్షలు అయింది ఖర్చు. వాడు ₹1 లోనే అది ఎలా వచ్చింది? ఈ విద్య వచ్చింది. ఈ విద్యతో 6 నెలలే నా సాధన. ఇప్పుడు చెప్తున్నాను, 6 నెలలు సాధనకు సంవత్సరానికి 20 లక్షలు పెట్టి ఆశ్రమం నిలబడింది. మరి 40 ఏళ్ళు నేను మగ్గం విడిచిన ₹1 సంపాదించాను నేను. ఎలా? మరి ఇందులో పవర్ లేదని ఎలా చెప్తా? పవర్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నా, ఆడ జరిగింది పనులు, వస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు. మరి విద్య నమ్ము, చెయ్యి, గురువుగారిని నమ్ము, గురువు చెప్పింది తూచా తప్పకుండా. ఆయన గురువుకు మించినోడు లేడు ప్రపంచంలో, గురువుకు మించినోడు దేవుడు కూడా లేడు, గురువే అన్నిటికీ సర్వం ఆయనే అని శరణాగత భావంతో ఎవరైతే ఆ సాధన నమ్మకంతో చేస్తారో ఇంకా అది నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీకేది రాకపోయినా వస్తాయి, అది నేర్పిస్తుంది. ఇక్కడ ఉంది కదా లోపల శక్తి, పలికిస్తుంది కదా. ఎందుకు పలకదు? ఇప్పుడు సంస్కృతం రాదు, చదివితే సంస్కృతం రాదా? రానోనికి చదవనోనికి రాదు. మరి ఇక్కడ ఉందా లేదా విద్యలో? ఇంగ్లీషు ఇక్కడ ఉందా లేదా? హిందీ ఇక్కడ ఉందా లేదా? ఎన్ని భాషలు లేవు ఇక్కడ? మరి అన్నీ ఉన్నాయి, లోపల శక్తి ఉంది. ఆ శక్తిని నమ్ము, చెయ్యి, లోక కళ్యాణం కోసం పాటుపడు, సొంతానికి ఉపయోగించుకోవద్దు, ఏది 10 మందికి ఉపయోగపడు. పరోపకారం ఇదం శరీరం. మరి అలా ఉండు. ప్రకృతి ఎందుకు ఇవ్వదు నీకు? హాయిగా ఇస్తుంది. ప్రకృతిని నమ్మినోనికి ఎప్పుడు మోసం జరగదు. ప్రకృతిని నమ్ము, ఏమీ లేకుండా పోవచ్చు. 1 నెల లేదనుకో, 2వ నెలలో ఈ నెలది ఆ నెలది అంతా వస్తుంది. ఇప్పుడు నాకు అలాగే జరుగుతుంది, అదే నమ్మకం మీద ఉన్నా నేను. మరి రాదంటే అలాగా? విద్య ఎందుకు ఇవ్వదండి? అమ్మ కుండలిని శక్తి అంటే ఎవరు? అమ్మ ఆదిశక్తి. మా గురువుగారు అదే చెప్పండి నాకు, నైనా డబ్బు గురించి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు, కూర్చున్న దగ్గరికే డబ్బు వస్తుంది, అమ్మని అడుగు అన్నాడు. కుండలిని శక్తిని నేను సంకల్పం నాకు లేనప్పుడు అమ్మ ఇలా ఉంది ఇలా అంటే పొద్దున్నే ఏదో ఒక రూపంలో వస్తుంది. అలాగే జరిగింది 20 లక్షల పని. మరి రాదంటే ఎలా రాదు? ఇంకేం కావాలి? కుండలిని గురించి, కుండలిని శక్తితో ఏమొస్తాయి అన్నారు, ఇన్ని వస్తాయి. అంటే రాజు బిచ్చగాడిని రాజుగా చేస్తుంది, మంత్రిగా చేస్తుంది ఈ విద్య. ఇంకేం కావాలి? చక్రవర్తిని కూడా చేస్తుంది. విద్య లేకపోయినా
విద్య ఉన్నంత గొప్పగా మాట్లాడిస్తుంది.